హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్ లోపల మనం ఈరోజు ఒక వంటకం గురించి తెలుసుకుందాం. అదేంటిది? దబేలి. ఏంటిది? దబేలి. కావలసిన పదార్థాలు: పావు 5 గ్రీన్ చట్నీ 5 స్పూన్లు, పావు అంటే పావు బాజీ అని బ్రెడ్ దొరుకుతుంది చూడండి, అది చిన్న బ్రెడ్. చింతపండు చట్నీ 5 స్పూన్లు, ఉల్లి ముక్కలు 5 స్పూన్లు, ఉడికించిన ఆలు అరకప్పు, కొత్తిమీర తరుగు 2 స్పూన్లు, దానిమ్మ గింజలు 2 స్పూన్లు, ఎండు కొబ్బరి స్పూన్, 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, ఆవాలు స్పూను, లవంగాలు 6, ఆమ్చూర్ పౌడర్ కొంచెము, చక్కెర, పసుపు 2 స్పూన్లు, ఎండుమిర్చి 3, బటర్, ఉప్పు, నీళ్ళు తగినంత. తయారు చేసే విధానం అంటే కుకింగ్ ప్రాసెస్. పాన్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఆవాలు, సోంపుని వేయించాలి. ఎండుమిర్చి, కొబ్బరితో పాటు బిర్యానీ ఆకు కూడా కలిపి 2 నిమిషాల తర్వాత స్టవ్ని కట్టేయాలి. అంటే ఫస్ట్ వీటిని వేయించి పక్కన పెట్టి ఇవన్నీ అందులో వేసి తగినంత నీళ్లు పోసి ఉడకబెట్టాలన్నమాట. 5 నిమిషాల తర్వాత దాన్ని పక్కన పెట్టేసి చల్లారాక మిక్సీలో వేసి దబేలి మసాలా తయారు చేసుకోవాలి. ఓ బాణాలిలో కాస్త నూనె వేసి కాస్తంత చింతపండు, పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత దబేలి మసాలాను మళ్ళీ కలపాలి. ఆలు ముద్దను కూడా చేర్చి నిమిషం తర్వాత స్టవ్ కట్టేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ అది చేసాము, అది మొట్టమొదటి అది చేసి దాన్ని గ్రైండ్ చేయాలి, తర్వాత ఇది వేయాలి, తర్వాత దీంట్లో ఉడకబెట్టిన ఆలుగడ్డని వేసేసి ఉడికించాలి. చింతపండుని కూడా పిసికి అందులో పోసి, దీన్ని ఏమంటాం? దబేలి మసాలా అంటాం. కొద్దిసేపటి దాకా స్టవ్ను ఆర్పేసి పక్కన పెట్టి చల్లారాక దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. పైన కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలు, సేవ్ అనేది దొరుకుతుంది చూడండి, సన్న సేవ్, అలాంటిది కూడా పైన చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ పావును అంటే పావు బాజీ అంటే చిన్న బ్రెడ్ సైజ్ ముక్క దొడ్డుగా ఉంటుంది, లావు, దాన్ని మధ్యలో కట్ చేసి ఒకవైపు గ్రీన్ చట్నీ మరోవైపు చింతపండు చట్నీ వేసి మధ్యలో దబేలి మిక్సర్ను పెట్టి బటర్లో 2 వైపులా దూరగా పావును కాలిస్తే గుజరాతీ వంటకం దబేలి సిద్ధం. ఏ వంటకం అంటే ఇది? గుజరాతీ వంటకం దబేలి. ఒకసారి చేసి టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి మిత్రమా.